ఎవరైతే 'కౌశిక్' అనే పిల్లాడితో జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ మాట్లాడడం ఎంతో వీడియో వైరల్ అయింది కదా! ఆ పిల్లాడు 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా అంతకు ముందు నుంచి కూడా చాలా పెద్ద ఫ్యాన్ అంట ఎన్టీఆర్‌కి. ఇప్పుడైతే అతను 19 ఏళ్ల వయసే. గతంలో అతను ఒక 11, 12 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి కూడా ఆ సినిమాలో మేనరిజమ్స్‌ని చూసి ఇంట్లో ఆ కైండ్ ఆఫ్ బట్టలేసుకోవడం, కత్తిలాగా ఒక ఇది పట్టుకొని హడావిడి చేయడం, అట్లా చిన్న పిల్లాడిలాగా సరదా సరదా చేస్తుండేవాడంట. అతనికి అనుకోకుండా రీసెంట్‌గా బోన్ క్యాన్సర్ అటాక్ అయింది. పవన్ కళ్యాణ్ కానీ, ఎన్టీఆర్ గాని తమను ఆదుకోవాలి, తమ బిడ్డ పరిస్థితి బాలేదు అంటూ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో. అయితే ఆ రాష్ట్రంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా 'దేవర' సినిమా టైమ్‌లో ఫుల్‌గా యాక్టివ్‌గా ఉన్నారు. దాంతో వాళ్ళు ఎన్టీఆర్ వద్దకే ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఎందుకంటే పేరెంట్స్ మంచి పని చేశారు. ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ విషయాన్ని చెప్పారు. అయితే అతను కూడా ఒక వీడియో రిలీజ్ చేసాడు. చిన్న పిల్లాడు అతను 19 ఏళ్ళు, కౌశిక్ అతని పేరు. అతను అందులో నేను 'దేవర' దాకా 'దేవర' సినిమా చూడాలనుకుంటున్నాను. 'దేవర' సినిమా రిలీజ్ అయ్యే వరకు నేను బతికితే చాలని డాక్టర్స్‌ని కూడా అడుగుతున్నానని చెప్పడంతో వెంటనే ఎన్టీఆర్ చాలా మంచిగా రెస్పాండ్ అయ్యి అతనితో వీడియో కాల్ చేశాడు. చాలా ఎమోషనల్ అయ్యాడు. ఎన్టీఆర్ చాలా బాధపడ్డాడు. ఇట్లా జరిగింది తన వీరాభిమానికని. ఎవరి పిల్లోడైనా వీరాభిమానైనా కాపోయినా పిల్లోడికి మరట్లా 19 ఏళ్ల కుర్రాడికి అట్లా జరిగితే ఎవరికైనా బాధే గదా! సో, ఆ పిల్లాడైతే ఆ 19 ఇయర్స్ కిడ్ అయితే అతను ఎన్టీఆర్‌ని చూసి కళ్ళమ్మట నీళ్లు పెట్టేసుకున్నాడు. ఇదంతా చూసి వాళ్ళ మదర్, ఫాదర్ గూడా చాలా ఎమోషనల్ అయ్యారు. ఎన్టీఆర్ ఒకటే మాట అన్నాడు. సినిమాల సంగతి పక్కన పెట్టేయి. ఈ సినిమా కోసం ఉంటా, ఆ హీరో కోసం ఉంటా పక్కన పెట్టేయి. నీ నవ్వు చాలా బావుంది. నువ్వు ఇందులోంచి బయటపడతావు. త్వరలో ఇందులోంచి బయటపడి నువ్వు బయటకొస్తావు. వచ్చి నువ్వు నన్ను కలుస్తావు. ఈ సినిమా మనిద్దరం కలిసి చూస్తాము. ఇక లైఫ్ లాంగ్ గూడా నువ్వు ఎక్కువ సంవత్సరాలు బతుకుతావు. నువ్వు బాధపడకు. నీకు త్వరలో బోన్ క్యాన్సర్ తగ్గిపోబోతుంది. నీకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అవసరమైన డబ్బులను గూడా నేను పంపిస్తాను అంటూ ఎన్టీఆర్ చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ ఎస్పెషల్లీ తల్లి కన్నీరు మున్నీరయ్యారు. చాలా ఎమోషనల్ వీడియో అని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ చేసిన దాన్ని ఎవరైనా సరే హైలీ అప్రిషియేట్ జేయాలి. ఈ రకంగా తమ ఫ్యాన్స్ అనే గాదు, సొసైటీ పట్ల ఈ రకమైనటువంటి బాధ్యతతో హీరో అందరూ ప్రవర్తిస్తుంటే, ఇంకో పక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే గాదు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ ఏమో గుండె ఆపరేషన్ చేయించాడు. ఇక పవన్ కళ్యాణ్ సంగతి చెప్పక్కర్లా. అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ అందరూ గూడా తమ స్థాయిలో, తమ టైంకి తగ్గట్టు సొసైటీ పట్ల ఎంతో మంచి చేసేటువంటి ప్రయత్నాలు, సొసైటీని ఒక బెటర్ ప్లేస్‌లో ఉండే ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఇంకో పక్క నుంచి అందరూ కాకపోయినా ఒక 80% ఆఫ్ ది ఫ్యాన్ బేస్, అన్ని ఫ్యాన్ బేస్‌లు ఒకళ్ళని గాదు, అన్ని ఫ్యాన్ బేస్‌లు గూడా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, అమ్మనా బూతులు తిట్టుకోవడం, అవతల వాళ్ళ అమ్మల్ని, అక్కల్ని తిట్టడం, నీచంగా ప్రవర్తించడం, వాళ్ళ ఇంటి ముందుకు వెళ్లి గాజులు, చీరలు పెట్టేసి రావటం, లేకపోతే తలబద్దలు కొట్టుకోవటం, ఎంత మూర్ఖంగా బిహేవ్ చేస్తుంటారు. ఇలాంటివి చూసైనా సరే ఈ ఫ్యాన్ వార్స్ చేసేటువంటి పిల్లలే గాదు, పెద్ద ఏజ్ వాళ్ళు గూడా మూర్ఖత్వంగా బిహేవ్ చేసేవాళ్ళు, తాగేసి గొడవలు పడేవాళ్ళు, ఇలాంటివి చూసైనా మనందరం మారాలి అనేది మనం అర్థం జేసుకోవాలి. మన హీరోలు ఎంత హుందాగా, ఎంత డీసెంట్‌గా చావు బతుకులు ఉన్నటువంటి మధ్య ఉన్న వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తుంటే, మనం నీచంగా ఆ హీరోలు అంత గొప్ప మెంటాలిటీ, అంత గొప్ప మనసు ఉన్నటువంటి హీరోల కోసం మనం ఇష్టం వచ్చినట్టు గొడవ పడడం అనేది మూర్ఖత్వం అనేది ఇప్పటికైనా అభిమానులు తెలుసుకుంటే బావుంటదనేది నా ఉద్దేశం.